హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొన్ని తయారీ దశల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే లాస్ట్ టైం టెట్లో కాగిత తయారీ దశల గురించి క్వశ్చన్ వచ్చిందనమాట. సో అది సోషల్ నుంచి వచ్చింది, కానీ మనకి ఈవీఎస్లో కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అవి కూడా ఇంపార్టెంటే. సో ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి తెలుసుకుందాం. ఈ 3rd నుంచి 7th క్లాస్ ఈవీఎస్ బుక్లలో ఏవైతే కొన్ని తయారీ దశలు ఉన్నాయో వాటిని నేను ఈరోజు ఒక దగ్గర రాశాను అనమాట. ఇది మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ ఇది 3rd క్లాస్లో ఉంది, కుండ తయారీ దశలు. మొత్తం కుండ తయారీ దశల్లో 6 దశలు అనమాట. 6 దశల్లో సేమ్ కుండ ఇటుక ఒకేలాగా అనిపిస్తాయి. సో మనకు కన్ఫ్యూజ్ అవ్వద్దని ఒకటి దగ్గర రాసిన అనమాట. ఇది 3rd క్లాస్లో ఉంది, ఇటుక తయారు చేసే దశలు. ఇది 4th క్లాస్లో ఉంది. సో రెండింటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కుండ తయారీ దశ. కుండలో ఫస్ట్ బంకమట్టిని తేవడం, నెక్స్ట్ ఆ బంకమట్టికి నీరు పోసి కాళ్ళతో తొక్కి దాన్ని మెత్తగా చేయడం, నెక్స్ట్ ఆ మెత్తని మట్టి ముద్దను ఆ కుమ్మరి సార మీద పెట్టి తిప్పుతూ కుమ్మరి సార పైన పెట్టి తిప్పుతూ చేతితోనే కుండ తయారు చేస్తారనమాట. సారెని తిప్పుకుంటూ కుండను తయారు చేస్తారు చేతితోనే. నెక్స్ట్ ఆ తయారైన కుండను సరైన ఆకారం, దానికి కరెక్ట్ షేప్, అంటే వంగిన ఇలా హోల్స్ ఏమైనా ఉన్నా అలా ఏమున్నా కరెక్ట్ షేప్ వచ్చేటట్టు ఒక స్టిక్ లాంటిది ఉంటుంది అనుకుంటా, వుడెంది. దాన్ని సలప అంటారు. ఆ సలపతో కొడతారనమాట. నెక్స్ట్ ఆ తయారైన కుండను ఫస్ట్ నీడలో ఆరబెడతారు. నీడలో ఆరబెట్టిన తర్వాత ఎండలో ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత ఆరిన తర్వాత ఆ కుండలను వరి పొట్టు ఏదైనా వేసి ఆవంలో బట్టి కాల్చుతారు. ఇది కుండ తయారీ దశ. నెక్స్ట్ ఇటుక తయారు చేసే దశలు అనమాట. ఇటుకలో కూడా సేమ్ బంకమట్టిని సేకరించడం ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ చేంజ్ ఏంటంటే ఈ బంకమట్టికి బూడిద యాడ్ చేస్తారనమాట. బూడిద యాడ్ చేస్తారు ఇందులో. దీనికి డిఫరెన్స్ అదే. ఇక్కడ కొంచెం దానికి బూడిద యాడ్ చేస్తారు. బూడిద యాడ్ చేసి సేమ్ ఇది మనుషులు కాకుండా పశువులను పెట్టి తొక్కించి మెత్తగా చేస్తారు. మెత్తగా చేసిన తర్వాత ఆ మెత్తని మట్టి ముద్దలను మనం ఇటుక ఆకారం ఉండేటట్టు అచ్చులు ఉంటాయి కదా, మన ఇనుపవి అచ్చుల్లాగా ఉంటాయి, అందులో వేసి తీస్తారనమాట. అంటే సేమ్ ఇటుక షేప్ వచ్చేటట్టు వేసి తీస్తారు. తీసిన తర్వాత ఆ పచ్చి ఇటుకలను 2 days అట్లా ఎండబెడతారనమాట. ఎండబెట్టిన తర్వాత వాటన్నింటినీ ఇటుక బట్టీలు ఉంటాయి కదా, ఆ బట్టీల్లో పేర్చి వరి పొట్టు కట్టెలేసి 1 month దాకా కాల్చుతారనమాట. కాల్చి ఒక 1 week ఆ కాలిన తర్వాత ఇటుకలన్నీ ఎర్రగా కాలిన తర్వాత వారం రోజులు వాటిని చల్లార్చి అమ్మేశారనమాట. ఇది ఇటుక తయారు చేసే దశలు. నెక్స్ట్ దారాల తయారీ. పట్టుదారం, ఉన్ని దారం, పత్తి దారము. ఈ 3 ఒకటే దగ్గర నేర్చుకుంటే మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈజీ కూడా గుర్తుపెట్టుకుంటాం అనమాట. సో నా రైటింగ్ కొంచెం బాగాలేకున్నా ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. కొంచెం కంటెంట్ మాత్రం బాగుంటుంది రైటింగ్ బాగాలేకున్నా. సో ఓకే, ఫస్ట్ దారం తయారీ. ఈ పట్టు దారం వచ్చేసి పట్టు పురుగుల నుంచి తయారవుతుంది. సో ఫస్ట్ ఈ పట్టు పురుగులు గుడ్లు పెడతాయి అన్నమాట. ఆ గుడ్లనే విత్తనాలని అంటాం అన్నమాట. సో ఫస్ట్ ఒకేసారి ఒక ఆడ పట్టు పురుగు 500 గుడ్లు పెట్టగలదు. 500 గుడ్లు ఒకేసారి పెట్టి అది చనిపోతుంది అనమాట. సో అలాగా ఫస్ట్ పట్టుపురుగు గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఆ గుడ్లు పొదగనికి ఈ మల్బరీ ఆకులు తింటుంది కదా ఈ పట్టుపురుగు. ఆ మల్బరీ ఆకులతో పేర్చిన ఆ మల్బరీ ఆకులని ఫస్ట్ కట్ చేసి చిన్నగా మొత్తం ఆకులతో పేర్చిన ఒక మెత్తని చాప ఉంటుంది అనమాట. ఆ చాపల మీద ఈ గుడ్లు పొదిగిస్తారు. నెక్స్ట్ ఆ గుడ్లు పొదిగిన తర్వాత వాటి నుంచి చిన్న చిన్న పురుగులు వస్తాయి అన్నమాట. వాటిని మనం డింబకాలు అని అంటాం. సో ఆ పురుగులని వేరే చిన్న చిన్న పళ్ళెంలలో ఉంచుతారనమాట. ఫస్ట్ చిన్న ఉంటాయి కదా, వాటిని పళ్ళెంలలో ఉంచుతారు. ఆ పళ్ళెంలో ఈ మల్బరీ ఆకులను కత్తిరించి చిన్నగా వాటికి మంచిగా
గాలి వెలుతురు తగిలేటట్టు ఉంచుతారనమాట. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఆ చిన్న చిన్న పట్టు పురుగులు ఈ మల్బరీ ఆకులను తిని పెద్దగా అవుతాయి అన్నమాట. పెద్దగా అయిన తర్వాత 30 నుంచి 35 డేస్ తర్వాత అవి తినడం మానేస్తాయి. ఈ పెద్దగైన తర్వాత వాటిని పళ్ళెంలలో నుంచి తీసేసి చంద్రికలు అనే వెదురు పళ్ళాలు ఉంటాయన్నమాట, వాటికి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసిన తర్వాత అవి 30 నుంచి 35 డేస్ తర్వాత తినడం మానేసి ఆ చంద్రికల దగ్గర ఏదో ఒక ప్లేస్లో అవి అంటే ఏమంటారు, నిశ్చలంగా ఉండిపోతాయి. ఉండిపోయిన తర్వాత ఉండిపోయి వాటి నోటి నుంచి ఒక దారాన్ని విడుదల చేసి వాటి చుట్టూ ఒక వలలాగా చుట్టుకుంటాయి అన్నమాట. దాన్నే మనం కక్కూన్ అని అంటాం. కక్కూన్ అంటే పట్టుకాయ. అదే లోపల ఇంకా డిమ్మకాల్లాగానే ఉంటాయి, అంటే పెద్దగా కావు, అవి చిన్నగానే ఉంటాయి. చిన్నగానే ఉండి వాటి నోటి నుంచి దారాన్ని విడుదల చేసి వాటి చుట్టూ ఒక వలలాగా చుట్టుకొని దారాన్ని స్రవించి చుట్టూ కక్కున్లాగా ఏర్పరచుకుంటాయి అన్నమాట. ఆ ఏర్పరచుకున్న తర్వాత ఎంబడే అంటే మళ్ళీ పెద్దగా ఆ కక్కున్ పగిలిపోకముందే ఆ కక్కున్ ఏర్పడిన 2-3 రోజులకి వాటిని 10 నుంచి 15 నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉడికిస్తారనమాట. ఆ ఉడికించడం వల్ల లోపల ఉన్న పట్టుపురుగు చనిపోయి ఆ పట్టుదారం అనేది అలాగే ఉంటుంది అన్నమాట. లేకపోతే అవి పెద్దగా అవి పగిలిపోతే మళ్ళీ దారం అనేది తెగిపోతుంది కదా, అలా కాకుండా 2-3 డేస్లోనే అలా తీసి వేడి నీళ్ళలో ఉంచి చంపేశారనమాట. చంపిన తర్వాత వాటిని సపరేట్ చేసి మొత్తం ఆ ఉడికించేటప్పుడే దారం తీస్తారనమాట. ఆ పట్టు పురుగుల నుంచి దారాన్ని తీసి వేరు చేస్తారు. దారాన్ని తీసి వేరు చేయడాన్ని రీలింగ్ అని అంటారనమాట. ఆ దారం తీసి దానికి శుభ్రం చేసి రంగులన్నీ ముంచి, రంగులు అంటే ఏ కలర్స్ కావాలో ఆ రంగుల్లో ముంచి మగ్గం మీద వస్త్రానికి పంపిస్తారు. నెక్స్ట్ ఉన్ని దారం తయారీ. ఈ ఉన్ని దారం అనేది గొర్రె, జడల, బర్రె, మేక, ఒంటె వాటి నుంచి లభించిన ఉన్నితో ఈ ఉన్ని దారాన్ని తయారు చేస్తారనమాట. ఎలా తయారు చేస్తారని తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఎక్కువ గొర్రెల ఉన్నినే ఉపయోగిస్తారనమాట. వాటితోనే ఈ ఉన్ని దుస్తులు అనేది ఎక్కువ తయారు చేస్తారు. ఫస్ట్ ఆ గొర్రెల ఉన్నిని రేజర్లతో కత్తెరలతో కత్తిరిస్తారు. ఆ కత్తిరించేటప్పుడు వాటి చర్మంకి గాయాలు కాకుండా వాటికి గ్రీజ్ అనేది పూస్తారనమాట. వాటి చర్మంకి ఆ ఉన్నికి గ్రీజ్ పూసి రేజర్లతోనే కత్తిరిస్తారు. అలా కత్తిరించడాన్ని షీరింగ్ అని అంటారు. నెక్స్ట్ స్కోరింగ్. అలా కత్తిరించిన ఉన్నిని వాటర్లో కొన్ని రసాయనాలు కలిపి వీటిని క్లీన్ చేస్తారనమాట ఉన్నిని. ఎందుకంటే దానికి గ్రీజు కూడా పూసింటారు కదా, దుమ్ము ధూళి అన్నీ ఉండింటాయి కాబట్టి వాటికి కొన్ని రసాయనాలు యాడ్ చేసి వాటర్లో కడుగుతారనమాట. దాన్ని మనం స్కోరింగ్ అంటాం. నెక్స్ట్ కడిగిన తర్వాత ఉన్ని నుంచి ఆకులు పుల్లలు ఏమైనా మధ్యలో ఉన్నిలో ఉంటే వాటిని తొలగిస్తారు. దాన్నే క్లాసింగ్ అని అంటారు. నెక్స్ట్ ఆ పుల్లలన్నీ తొలగించిన తర్వాత ఆ ఉన్ని దారాలను దువ్వెన యంత్రాలతో దువ్వుతారనమాట. దువ్వి వాటిని ఫస్ట్ మెత్తగా ఉంటాయి కదా, వాటిని దృఢంగా తయారు చేస్తారన్నమాట. దృఢంగా తయారు చేసి పొడవైన దారాలుగా తయారు చేస్తారు. దాన్ని మనం స్పిన్నింగ్ అని అంటాం. నెక్స్ట్ దారాలు తయారైన తర్వాత వాటిని ముడులు వేస్తూ ఈ వస్త్రాలను అల్లుతారనమాట. దాన్ని మనం నిట్టింగ్ అని అంటాం, వస్త్రాలు అల్లడాన్ని. నెక్స్ట్ పత్తి దారం తయారీ. పత్తి మొక్క నుంచి పత్తిని తీస్తారనమాట. తీసి ఆ పత్తి నుంచి గింజలను వేరు చేస్తారనమాట. వేరు చేయడాన్ని జిన్నింగ్ అని అంటారు. ఆ వేరు చేసిన తర్వాత వచ్చిన దూదిని దువ్వెనలతో దువ్వి కడిగి మంచి శుభ్రం చేస్తారనమాట. చేసిన తర్వాత ఆ దారాలను రాట్నం మీద వడుకుతారు. అంటే గట్టిగా దృఢంగా కావడం కోసం ఈ రాట్నం మీద వడుకుతారనమాట. వడికిన తర్వాత నెక్స్ట్ దూది పీచులు కూడా ఉంటాయి కదా, పీచులు అంటే సన్నని దారం పోగులు, వాటిని కూడా దారాలుగా తయారు చేస్తారు. దాన్నే స్పిన్నింగ్ అని అంటారు. తర్వాత తయారైన దారాలకు రంగులు అద్ది మగ్గం మీద వస్త్రం కోసం నేతకు పంపిస్తారు. ఇదే
సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.